ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా 6థ్ క్లాస్ లెసన్ 11కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ వైస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి చక్రవర్తి అశోకుడు తన ప్రసిద్ధ శిలా మరియు స్తంభ శాసనాల కోసం ప్రధానంగా ఉపయోగించిన పురాతన లిపి ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఖరోష్టి, బి బ్రాహ్మి, సి దేవనాగరి, డి హరప్ప. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి బ్రాహ్మి. చక్రవర్తి అశోకుడు తన ప్రసిద్ధ శిలా మరియు స్తంభ శాసనాల కోసం ప్రధానంగా ఉపయోగించిన పురాతన లిపి ఏది అంటే మనకి బ్రాహ్మి లిపి. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఆయుర్వేద వైద్య విధానానికి పునాది సూత్రాలు మరియు వైద్య పరిజ్ఞానాన్ని అందించిన 2 పురాతన భారతీయ గ్రంథాలు ఏవి? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఋగ్వేదం మరియు సామవేదం, బి చరక సంహిత మరియు సుశ్రుత సంహిత, సి అర్థశాస్త్రం మరియు మనుస్మృతి, డి ఉపనిషత్తులు మరియు పురాణాలు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి చరక సంహిత మరియు సుశ్రుత సంహిత. ఆయుర్వేద వైద్య విధానానికి పునాది సూత్రాలు మరియు వైద్య పరిజ్ఞానాన్ని అందించిన 2 పురాతన గ్రంథాలు ఏవి అంటే మనకి చరక సంహిత మరియు సుశ్రుత సంహిత. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. పురాతన భారతీయ వైద్య గ్రంథమైన సుశ్రుత సంహిత ప్రధానంగా ఏ వైద్య రంగానికి పునాది వేసినందుకు అత్యంత ప్రసిద్ధి చెందింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ పీడియాట్రిక్స్ బాల వైద్యం, బి శస్త్రచికిత్స సర్జరీ, సి టాక్సికాలజీ విషవైద్యం అంటే విషానికి సంబంధించిన వైద్యం, డి సైకియాట్రీ మనస్తత్వ వైద్యం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి శస్త్రచికిత్స సర్జరీ. పురాతన భారతీయ వైద్య గ్రంథమైన సుశ్రుత సంహిత ప్రధానంగా ఏ వైద్య రంగానికి పునాది వేసినందుకు అత్యంత ప్రసిద్ధి చెందింది అంటే మనకి శస్త్రచికిత్స సర్జరీకి సంబంధించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఆంగ్ల పదం హిందూ అనేది చారిత్రకంగా ఏ భౌగోళిక పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ సరస్వతి, బి సింధు, సి గంగా, డి బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి సింధు. ఆంగ్ల పదం హిందూ అనేది చారిత్రకంగా ఏ భౌగోళిక పదం నుండి ఉద్భవించింది అంటే మనకి సింధు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. జైన్ అనే పదం చారిత్రకంగా ఏ సంస్కృత పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ జిన, బి జీవ, సి జ్ఞాన, డి జప. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ జిన. జైన్ అనే పదం చారిత్రకంగా ఏ సంస్కృత పదం నుండి ఉద్భవించింది అంటే మనకి ఏ జిన. జైనిజం అనే పదంలోని జైన్ అనే పదం జినా అనే పదం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. జైన మతం యొక్క ముఖ్యమైన తత్వశాస్త్రం మరియు బోధనల ప్రకారం మానవ జీవితం యొక్క అంతిమ లేదా ప్రధాన లక్ష్యం ఏదిగా పరిగణించబడుతుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ భౌతిక సంపదను మరియు రాజకీయ అధికారాన్ని సాధించడం, బి మోక్షాన్ని సాధించడం, సి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడం, డి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి బాహ్య ఆచారాలు మరియు యజ్ఞాలు చేయడం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి మోక్షాన్ని సాధించడం. జైన మతం యొక్క ముఖ్యమైన తత్వశాస్త్రం మరియు బోధనల ప్రకారం మానవ జీవితం యొక్క అంతిమ లేదా ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మనకి మోక్షాన్ని సాధించడం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ప్రసిద్ధ గోమటేశ్వర ఆలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏ మతపరమైన పుణ్యక్షేత్రం? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ బౌద్ధ మతం, బి హిందూ మతం, సి జైన మతం, డి సిక్కు మతం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి.
ఆన్సర్ వచ్చేసి మనకి సి జైన మతం. ప్రసిద్ధ గోమటేశ్వర ఆలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏ మతపరమైన పుణ్యక్షేత్రం అంటే మనకి జైన మతానికి సంబంధించిన పుణ్యక్షేత్రం. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. శ్రవణబెళగోళలోని భారీ చారిత్రక ఏకశిలా గోమటేశ్వర విగ్రహాన్ని ఏ ఇతర ప్రసిద్ధ పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఋషభనాథుడు, బి బాహుబలి, సి పార్శ్వనాథుడు, డి మహావీరుడు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. వచ్చేసి మనకి బి బాహుబలి. శ్రవణబెళగోళలోని భారీ చారిత్రక ఏకశిలా గోమటేశ్వర విగ్రహాన్ని ఏ ఇతర ప్రసిద్ధ పేరుతో పిలుస్తారు అంటే మనకి బాహుబలి. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. త్రిపీటకాలు ఏ ప్రముఖ ప్రపంచ మతానికి సంబంధించిన ప్రధాన పవిత్ర గ్రంథం మరియు పునాది గ్రంథంగా ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ జైన మతం, బి బౌద్ధ మతం, సి హిందూ మతం, డి సిక్కు మతం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి బి బౌద్ధ మతం. త్రిపీటకాలు ఏ ప్రముఖ ప్రపంచ మతానికి సంబంధించిన ప్రధాన పవిత్ర గ్రంథం మరియు పునాది గ్రంథంగా ఉపయోగించబడుతుంది అంటే మనకి బౌద్ధ మతం. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన చర్చ్ ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్, బి రోమన్ క్యాథలిక్ చర్చ్, సి ప్రొటెస్టెంట్ చర్చ్, డి ఆంగ్లికన్ చర్చ్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బి రోమన్ క్యాథలిక్ చర్చ్. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన చర్చ్ ఏది అంటే బి రోమన్ క్యాథలిక్ చర్చ్. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. గౌతమ బుద్ధుని ముఖ్యమైన బోధనలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ వేదాలు, బి ఉపనిషత్తులు, సి 4 ఆర్య సత్యాలు, 4 నోబెల్ ట్రూత్స్, డి త్రిపీటకాలు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి సి 4 ఆర్య సత్యాలు, 4 నోబెల్ ట్రూత్స్. గౌతమ బుద్ధుని ముఖ్యమైన బోధనలను ఏమని పిలుస్తారు అంటే మనకి 4 ఆర్య సత్యాలు, 4 నోబెల్ ట్రూత్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ మొనాకో, బి మాల్దీవులు, సి వాటికన్ సిటీ, డి సింగపూర్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి సి వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం ఏంటి అంటే మనకి వాటికన్ సిటీ. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. సిక్కు మతం యొక్క స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ గౌతమ బుద్ధుడు, బి గురునానక్, సి మహావీరుడు, డి స్వామి వివేకానంద. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. వచ్చేసి మనకి బి గురునానక్. సిక్కు మతం యొక్క స్థాపకుడు ఎవరు అంటే మనకి గురునానక్. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. సిక్కు అనే పదానికి అర్థం ఏంటి? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఉపాధ్యాయుడు, బి యోధుడు, సి విద్యార్థి లేదా శిష్యుడు, డి రాజు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి సి విద్యార్థి లేదా శిష్యుడు. సిక్కు అనే పదానికి అర్థం ఏంటి అంటే మనకి విద్యార్థి లేదా శిష్యుడు. అలాగే మన ఛానల్లో మిగతా లెసన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి. 10 లెసన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ కూడా 6th క్లాస్ సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా మీకు అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.